జనగామ జిల్లా కేంద్రంలోని 13వ వార్డు శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల ఫిర్యాదులతో టీఆర్పీ నాయకులు 13వ వార్డులోని శ్మశాన వాటికను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. శ్మశాన వాటికలో పెద్ద సంఖ్యలో చెట్లు ఉండటంతో కోతుల బెడద పెరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు ఇళ్ల పరిసరాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. అదేవిధంగా శ్మశాన వాటిక పరిసరాల్లో చెత్తను సక్రమంగా తొలగించకపోవటంతో దోమల బెడద పెరిగిందని, దోమలు ఇళ్లలోకి వస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు శ్మశాన వాటికలోని గదులు, వాటి తలుపులు, నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు సరిగా లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి అందరికీ నమస్తే. ఈరోజు ఏదైతే ఉందో ఇది గొర్లగడ్డ 4 వార్డులకు సంబంధించింది. 4 వార్డుల గోరగడ్డ ఇది. దీనికి క్లీన్ చేయమని చెప్పి నాయకులను కలిస్తే ఆ నాయకులు మాట్లాడే మాట ఏంటంటే వాళ్ళకు ఒక లెటర్ రాసి మాకు ఇలాంటి సమస్య అవుతుందని చెప్పి లెటర్ రాయాలంట. అంటే వాళ్ళు ధర్మకంచ లీడర్స్ కాదా? 13 వార్డు, 16 వార్డు, 30 వార్డు, ఈ 14 వార్డుకు సంబంధించిన పెద్ద మనుషులకు తెలియదు ఈ గొర్లగడ్డ పరిస్థితి. అక్కడ ఉన్న కోతులు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లలో మీదకి ఎక్కి అక్కడ ఆడోళ్ళు ఎంత పని చేసుకోవాలన్నా ప్రాబ్లంకి గురవుతారు అని చెప్పి పెద్ద మనుషులను కలిస్తే వాళ్ళకు ఒక లెటర్ రాసి మాకు ఇస్తే మేము అప్పుడు పని చేస్తామంటారు. అంటే ఓట్లు అడిగినప్పుడు ఈ గొర్లగడ్డని చూడలే, ఓట్ల కోసం తిరిగినప్పుడు ఈ గొర్లగడ్డ వాళ్ళకి అవపడలే. వాళ్ళు ఈ గొర్లగడ్డకు వచ్చిన వాళ్ళు కాదా? ఇక్కడ చూసిన వాళ్ళు కాదా? వాళ్ళకి ఇప్పుడు పని చేయమంటే ఇప్పుడు వాళ్ళకు లెటర్లు కావాలంట. లెటర్లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తే మేము అప్పుడు దానికోసం యాక్షన్ తీసుకుంటామంటారు. అక్కడ ఉన్న చూడండి, అక్కడ చెట్లు ఎట్లున్నాయి, అక్కడ పందులు అలా చూడండి ఎన్ని పందులు ఉన్నాయో. అక్కడ ఉన్న కోతులు, ఆ గోడ అక్కడ మొత్తం ఉన్న చెత్త, ఇంకా టూ మచ్ చెత్త ఉంటుంది. అది కూడా నేను చెత్తని ఇప్పుడు క్యాప్చర్ చేపిస్తాను మీకు. ఆ చెత్త కూడా మీరు చూడాలి. ఈ విషయాన్ని నేను కమిషనర్ గారికి 4 సార్లు పోయినా కూడా కమిషనర్ గారు కూడా ఏం పట్టించుకుంటలేరు. మరి ఎందుకు ఇంత గణం పట్టించుకొని కారణం ఏందో, మరి ఏం జరుగుతుందో అసలు ఏం అర్థమయ్యే సిచ్యువేషన్ ఉంది. ఈ ధర్మకంచ గొర్లగడ్డ పరిస్థితి ఇది. ఒకసారి మీరు అందరు చూడాలి దీన్ని కంపల్సరీగా.